రాత్రికి రాత్రి వైఎస్ఆర్సీపీ 8వ జాబితా విడుదల చేసింది. అది కూడా 5 అభ్యర్థులతో. అది ప్రధానంగా 2 ఎంపీలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను, ఒక రకంగా పార్టీ సమన్వయకర్తలను అనాలేమో, మొన్నటి వరకు అభ్యర్థులను అన్నాం. ఎందుకంటే ఈ మధ్యన ఆ ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు. అంటే ఫైనల్ లిస్ట్లో ఎవరు ఇన్ఛార్జీల అభ్యర్థులు అవుతారో, ఎవరు అవ్వరో, ఎవరు ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వెళ్తారో అనేది కూడా డౌటే. మన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన మాట కూడా అయితే ప్రస్తుతం 8వ జాబితాలో గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమన్వయకర్తగా కిలారు రోసయ్య, పొన్నూరుకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు కలత్తూరు కృపాలక్ష్మి. అంటే గుంటూరు ఎంపీ నియోజకవర్గం, అలాగే ఒంగోలు ఎంపీ నియోజకవర్గం. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు కదా టీడీపీలోకి, అందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఖచ్చితంగా అనుకున్నారు, ఎందుకంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి ఆల్రెడీ అక్కడ సీట్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఆయన్ని ఇక్కడికి ఎంపీ అభ్యర్థిగా తీసుకొచ్చారు. అయితే గుంటూరు ఎంపీగా కిలారు రోసయ్య, ఈయన మొన్నటి వరకు పొన్నూరు నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు పొన్నూరు నుంచి ఈయన నడిపెట్టారు. పొన్నూరుకి అంబటి మురళి, అంటే ఆయన అంబటి రాంబాబు గారి సోదరుడు అంట, ఆయన పెట్టారు. మరి ఇప్పుడు ఒకే కుటుంబంలో 2 సీట్లు వస్తాయా లేదని ఒకటి, ఎందుకు రావు, వస్తున్నాయిగా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి తండ్రి కొడుకులకి ఇవ్వలేదా, భూమన కరుణాకర్ రెడ్డి గారికి కుమారుడికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈయనకు కూడా మేబీ అంబటి రాంబాబు గారిని కూడా ఎక్కడైనా ఎంపీ స్థానానికి సంబంధించి లోక్సభ అభ్యర్థిగా ప్రకటిస్తారేమో, అక్కడి నుంచి తీసేసి సత్తెనపల్లి నుంచి. సత్తెనపల్లి కూడా ఎవరికి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. లేదు ఆయన పక్కన పెడతారా, వాస్తవానికి ఆయన అయితే పక్కన పెట్టరు అనేది ఫైర్ బ్రాండ్, చాలా యాక్టివ్గా ఉండే లీడర్ కాబట్టి ఆయన కూడా, ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చిన అసరాపేట ఎంపీ అభ్యర్థి కాబట్టి, ఇప్పుడు గుంటూరు ఈయన కాబట్టి ఈయన తీసుకెళ్ళి మరి ఇంకొక చోట ఎక్కడైనా పెడతారా ఎంపీ అభ్యర్థిగా, వేరే చోట ఇస్తారా, లేదంటే అక్కడి నుంచే ఇస్తారనేది అయితే చూడాలి.